ఏసన్న గారు కడు పేదరికంలో చాలీచాలను బతుకుతో బతికి చచ్చిపోయాడా? ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కదా. ఆ మనుషుల్లో పరిచయకపోయినా, అక్కడ పెరగకపోయినా, వారి దగ్గర తర్ఫీదు అవ్వకపోయినా, ఆ సంస్థలో ఏ ఒక్కరోజు లేకపోయినా దూరంగానే వారిని చూస్తా, అబ్బా ఎంత చక్కని సేవ కదా, ఆ కృప మాకు ఇవ్వండి బాబు అని ఏడుస్తా బతికాం మేము. కనీసం ఈ ఒక గుడారాల పండుగ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఒక్క సేవకుల కుట్ర కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను. కానీ ఊహించని రీతిగా కొన్ని వేదికల మీద అయ్యగారితో నాకు కలిగిన పరిచయాన్ని బట్టి, వారి ప్రేమ, వారు చేసిన ప్రార్థన వల్ల పొందుకున్న మేలును బట్టి, ఆ వైపుకి వెళ్ళినప్పుడల్లా గోరంట్లో అన్నగారు ఉన్నారంటే తెలుసుకొని, ఆయన ఉన్నారు అంటే గవ్వ వెళ్ళి ఒక్క 2 నిమిషాలు ఆయన కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి, అయ్యా చిన్న ప్రార్థన చేయండి, నేను సిద్ధపరిచింది ఏదో ఆయన చేతిలో పెట్టుకొని చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవటం ఒక అలవాటు. మా అయితే ఒక 5 నిమిషాలు గడిపేవాళ్ళం మేము. 5 నిమిషాలు ఒకసారి పావుగంట అవుతుంది. ఎందుకంటే ఆయనే అడుగుతారు, మనం సోది పెట్టేంత పరిస్థితి ఉండదు కదా. ఆయన అడుగుతారు, ఎలా ఉందిరా ఆరోగ్యం అంటాడు, సేవ ఎలా ఉందిరా ఏదో అడుగుతారు. అడిగితే కాసేపు మాట్లాడడానికి అవకాశం, లేకపోతే మనం అడుగుతామా ఏంటన్న సంగతులని, అంత ఛాన్స్ ఉండదు కదా పెద్దవారు. నా కనులతో చూశాను బోల్డ్ సార్. ఊరికే కుర్చీ తీసుకొచ్చి బయట మెట్ల దగ్గర వేసుకొని కూర్చుంటే 1 గంట 2 గంటల్లో కొన్ని లక్షలు పోగుపడతాయి అక్కడ. సేవకుల కూటంలో కాళ్ళతో తొక్కి సంచుల్లో నింపాల్సినంత కానుకొస్తుంది. ఆయన లగ్జరీ లైఫ్ బతికాడండి. నేను అస్సలు ఇష్టపడని భయపడే స్కార్పియో వాహనంలోనే సగం ఆరోగ్యం నాశనం అయిపోయిందండి. తలుచుకుంటా మస్తు బాధ అవుతుంది. మ్యాక్సిమం ఆయన లైఫ్లో మ్యాక్సిమం స్కార్పియోలో తిరిగాడు. ఆ వాహనం అంత కుదుపు ఇంకే బండి ఉండదు. కొండలైనా, గుట్లైనా, ఇసుకైనా, బురదైనా లెక్క లేకుండా వెళ్ళిపోద్దని అందులో తిరిగేసేవాడు. అందరికి ఈ బండి ఏంటారా బాబు. ఇప్పుడు వచ్చే స్కార్పియోలో కొంచెం వైబ్రేషన్ తగ్గింది, కానీ అప్పుడు ఘోరంగా ఉండేది స్కార్పియో. ఆయన ఒక బెంచ్ కారులో తిరగాలనుకుంటే ఆయనకి అసాధ్యమా? ఆయన కొనుక్కో అక్కర్లేదు, 100 మంది తెచ్చి పెడతారు బెంచ్ కార్లు, అన్న వేసుకెళ్ళండి అని. లెక్కేముందండి. నీకు ఎప్పుడైనా ఒక 10 ములక్కాయలు సందా వచ్చినాయేమో, గుడారాలకి లారీలో మునక్కాళ్ళు వస్తాయి, లారీలో కోడిగుడ్లు వస్తాయి, మీకు తెలియని కాదుగా ముచ్చట్లు. సంపద ఐశ్వర్యం కాళ్ళ కాడికి వచ్చింది. ఆ చిన్న రూమ్లో బతికాడంతే, ఆ మామూలు మంచం మీద బతికాడంతే, సర్వసాధారణంగా చచ్చిపోయాడు. హోసన్న మినిస్ట్రీ పేదగా ఉందా? ఆయన మాత్రం సాధారణంగానే చచ్చిపోయాడు. డబ్బులు లేకపోతే దరిద్రం అండి, ఉన్నా కూడా లేనట్టుగా బతికితేనే కదా వైరాగ్యం అంటే. మనము లాభపడుతున్నామా, సేవ లాభపడుతుందా? మన మనస్సాక్షికి అర్థం అవట్లేదు, యథార్థంగా తెలియట్లేదా? ఇదంతా ఆయన మనకిచ్చిన తలాంతుల వల్లే కదా సాధ్యమైంది. ఏదో మన నోట్లో పెట్టబట్టే కదా సాధ్యమైంది. నేను నీకు ఇది ఇచ్చాను కదా, నువ్వెంత లాభపడ్డావు, నాకెంత లాభం తెచ్చావు అని అడుగుతాడంట ఒక రోజున.